మిత్రమా, సమస్య వస్తే పారిపోవడం కరెక్ట్ కాదు. అలా చేయడం అంటే మనం ఓడిపోయామని ఒప్పుకోవడమే. సమస్య నుంచి పారిపోవడం అంటే గెలుపు నుంచి పారిపోవడమే. పరుగులు పెడితే మన బలహీనత మన నీడలా వెంటాడుతుంది. సమస్యల మధ్య నిలబడే ధైర్యమే నిజమైన బలం. ఎందుకంటే బలం అనేది కేవలం భావన కాదు, అది మనసులోని యోధుని మేల్కొలిపే శక్తి. భయంతో పరుగులు తీసేవాడు దూరం వెళ్ళవచ్చు, కానీ గెలవడు. ఎందుకంటే గెలుపు ఎప్పుడూ యుద్ధభూమిలోనే పుడుతుంది, పారిపోయిన ప్రదేశంలో కాదు. నేస్తమా, జీవితంలో వచ్చిన పరీక్షల నుంచి పారిపోకు. వాటిని ప్రేమించు, వాటిని ఎదుర్కో. ఎందుకంటే కష్టాలు మనల్ని భయపెట్టడానికి రావు, మనలోని బలాన్ని బయటకు తీయడానికి వస్తాయి. సమస్య నుంచి తప్పించుకోవడం సులభం, కానీ దానిని ఎదిరించడం, ఛేదించడం, గెలవడం గొప్పతనం. పారిపోవడం తాత్కాలిక శాంతి, నిలబడటం శాశ్వత గౌరవం. మనల్ని మనం సాక్షిగా ఉంచుకుని సమస్యతో పోరాడితే జీవితం మన చేతి వేళ్లపై నాట్యం చేస్తుంది. సమస్యలను తట్టుకుని నిలబడిన వాళ్లే చరిత్ర అవుతారు. వాటి నుంచి పారిపోయిన వాళ్ళు కేవలం జ్ఞాపకాలు అవుతారు. నేస్తమా, నువ్వు సమస్య నుండి పారిపోకు. ఎందుకంటే నువ్వు సమస్య కాదు, సమస్యలకు సమాధానం కావాలి. పోరాడండి, గెలవండి, ఆనందంగా జీవించండి, సగర్వంగా తలెత్తుకుని బ్రతకండి.